తెలుగువారి గుండె చప్పుడు జై స్వరాజ్ టీవీ వారికి స్పెషల్గా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మరి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉన్నది. డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకునేటువంటి పరిస్థితి లేని సిచ్యువేషన్లో ఉంది. ఇవాళ పేద ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం మరి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రియంబర్స్మెంట్ పే చేయకుండా మరి పేద ప్రజలను ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి జరుగుతున్నది. వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి విద్యార్థుల స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మరి బీఆర్ఎస్ మీటింగ్ లోపల మెజారిటీగా ఉన్నటువంటి బీసీ కులాల గురించి మరి కేసీఆర్ గారు మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. ఎందుకనంటే ఈరోజు చర్చ భారతదేశం మొత్తం లోపల మరి బీసీలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉండేసి అది ఎవరి గురించి మాట్లాడిందో మరి కేసీఆర్కే తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా మరించినటువంటి 42% రిజర్వేషన్లకి మద్దతు ఇస్తున్నట్ట ఇయ్యనట్ట బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే మన పార్టీని మేము అడగడం జరుగుతూ ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా పార్లమెంటులో మరి బిల్ ప్రవేశపెట్టేసి సెక్షన్ 9 కింద మరి 42% రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పేసి కూడా మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. పులి శ్రీనివాస్ కాకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఈ నిర్లక్ష్య వైఖరిని వహించకుండా ఈ 42% రిజర్వేషన్లని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్ళి అన్ని రాజకీయ పార్టీలు మరి ఈ ఖచ్చితంగా ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకంటే దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 60% ఉన్నటువంటి జనాలకి ఇలా 75 సంవత్సరాలు వచ్చినా కూడా వివక్షకు గురి అవుతున్నారు. ఇప్పటికి కూడా మేము స్కాలర్షిప్ల కోసం ఫైట్ చేస్తున్నాము, చదువు కోసం ఫైట్ చేస్తున్నాము, మా ఆకలి బాధల కోసం ఫైట్ చేసే అటువంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్లో ఈరోజు మేము ఉన్నామని చెప్పుకోవడానికి బాధపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మరి బీజేపీ పార్టీ అయినా ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా సిపిఐ సిపిఎంలు అన్నీ కూడా ఇవాళ బీసీ వర్గాలకి సపోర్ట్ చేస్తూ దేశంలో మెజారిటీ కులాలకి సపోర్ట్ చేస్తూ ఈ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లోపట 42% రిజర్వేషన్లు ఇచ్చేసి మరి స్థానిక సంస్థల్లో కావచ్చు రేపు ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా 42% ఈ సీట్లను ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి ఆ వర్గాలకు రావాల్సినటువంటి ఏది అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలలో కానీ తర్వాత కాంట్రాక్టర్ పదవుల్లో కానీ ఏదైతే ఈ 42% ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వము అంటే కాంగ్రెస్ అధికారంలో రావడం కోసం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం నిలబెట్టుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.